అమ్మా నాకు కాలేజ్ మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలుసా? తెచ్చుకుంటే తెచ్చుకున్నావులే. ఇప్పుడేం చేయాలి? నిన్ను మళ్ళీ చదివించే అంత స్తోమత మాకు లేదు. కాలేజ్ మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫర్దర్‌గా చదువుకో అమ్మా, మంచి మార్క్స్ తెచ్చుకో అని చెప్పాలి. చదువాపేమని కాదు. చెప్పింది విను, చెప్పింది అర్థం చేసుకో. నీకు పెళ్లి చేస్తే మాకు బాధ తీరిపోద్ది. ఎప్పుడు పెళ్లి కోసం కాకుండా అప్పుడప్పుడు నా కోసం కూడా ఆలోచించండి అమ్మా. మమ్మీ ఈ రోజు కాలేజ్ రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పుకో? 100కి 90 మార్కులు వచ్చాయి. 100కి 90 మిగతా 10 మార్కులు ఏం చేసావు? ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో. వాడికి 100కి 99 వచ్చాయి. ప్రతిదానికి పక్కన వాళ్ళతో కంపేర్ చేయకమ్మా. కావ్య, రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి? మార్క్స్ అంటే ఏంటి అంత గ్యాప్ ఇచ్చావు? కొంపదీసి ఫెయిల్ అయిపోయావా? లేదు పాస్ అయ్యాను. పాస్ మాత్రమే అయ్యాను. దీనికి చదువులు గట్రా వేస్ట్. అర్జెంటుగా పెళ్లి చేసి పంపించేసి దరిద్రం వదిలేస్తుంది. నేనేం పెళ్లి చేసుకోను. నేను ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేస్తా. ఫారెన్ లేదు, గెరం లేదు, మూసుకుని. నాకు అసలు ఇష్టం లేదు. బలవంత పడితే ఇంటి నుంచి పారిపోతాను. శ్రావ్య రిజల్ట్స్ వచ్చాయంట, అవునా? రిజల్ట్స్ వచ్చాయా? రిజల్ట్స్ తో నాకేంటి పని? నేను పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 7 మిలియన్ ఫాలోవర్స్ అన్నమాట. నాకు ఎలా కావాలనుకున్నా మంత్లీ నేను ఈజీగా 10 to 15 lakhs ఎర్న్ చేస్తాను కాబట్టి మీరందరూ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుని నేనేమో యూట్యూబ్ లో ఇన్కమ్ చేసుకుంటా. అయిపోయి